ఏంటండి బాబు ఆ పెద్ద మనిషికి చిన్న మెదడు చిట్లిపోయిందా చిల్లరగా బిహేవ్ చేస్తున్నాడు అని చిరాకు పడ్డం ప్రపంచం మొత్తానికి అలవాటైపోయింది. అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ట్రంప్ మేనరిజంతో సొంత దేశానికే విసుగెత్తిపోతోంది. పూటకోసారి మాట మారుస్తున్న ట్రంప్ వ్యవహార శైలి రోజు రోజుకి ఆయన్ని కామెడీ కింగ్ గా మార్చేస్తుందా? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఆయన ఇచ్చిన నినాదానికి అంతరార్థం ఇదేనా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు రేంజ్ లో ఉన్నాయట ట్రంప్ గారి పర్ఫార్మెన్స్ లో. వార్నింగ్ ఇస్తారు, వెంటనే కాంప్రమైజ్ అయిపోతారు. ఓసారి పొట్టు తిడతారు, కాసేపు ఆగి ప్రశంసల్లో ముంచెత్తుతారు. కవ్వించేది తానే, కాపాడానంటున్నది తానే. రెమో ఆయనే, రాము ఆయనే. మనసులో ఏదనిపిస్తే అది చేసే భోళా మనిషి అనుకోవాలా, లేక చిన్నపిల్లాడి మనస్తత్వం అని సరిపెట్టుకోవాలా? ఫస్ట్ టర్మ్ లో నన్నందరూ ఆడుకున్నారు, నా అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని తొక్కాలని చూశారు. సెకండ్ టర్మ్ లో నా టైం వచ్చింది, ఇప్పుడు మిమ్మల్ందరినీ తరిమి కొడతా, తిక్క పుట్టిస్తా అని ఇటీవలే తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ పై ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఆయన మనస్తత్వం ఏ పరిస్థితిలో ఉందో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. తన విచిత్ర విన్యాసాలతో ఇంటా గెలవలేక రచ్చా గెలవలేక సతమతమైపోతున్నారు అమెరికా అధ్యక్షుడు. నో కింగ్స్ డే పేరుతో జరిగే ఇమిగ్రెంట్ల ఆందోళనతో అంతర్గతంగా ఆగమాగమైపోతోంది అగ్రరాజ్యం. అటు ట్రంప్ మాత్రం మిగతా దేశాల్లో యుద్ధ సన్నివేశాలకు తనదైన డైరెక్షన్ ఇస్తూ బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తూ అభాస్ పాలవుతున్నారు. ఇలా కింద మీద పడుతోన్న అమెరికా అధ్యక్షుల వారిని ఇండియా కూడా చాచి కొట్టినంత పనిచేసింది. నేనొస్తే యుద్ధాలను ఆపేస్తానంటూ ఎన్నికల ముందు శాంతి కాముకుడిలా పోజ్ కొట్టిన డొనాల్డ్ ట్రంప్ పవర్లోకొచ్చాక ఆ దిశగా ప్రయత్నాలు చేశారో లేదో గానీ ప్రయత్నించినట్లు కలరింగ్ మాత్రం ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన పెదరాయన్ని తానే అంటూ 14 సార్లు చెప్పి చాటింపు వేసుకున్నారు. తర్వాత G7 సమ్మిట్ లో పాల్గొని వెనక్కొస్తూ అమెరికా అధ్యక్షుడికి తిరగమోత పెట్టేశారు మన మోదీ. దాయాది దేశం రిక్వెస్ట్ మేరకే కాల్పుల విరమణకు ఒప్పుకున్నామని, ఇందులో అమెరికా రోల్ ఎక్కడా లేదని ఖరాఖండిగా చెప్పేసినప్పుడు ట్రంప్ మొహం కందగడ్డగా మారిపోయిండొచ్చు. అంతెందుకు, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ప్రస్తావనకే వద్దాం. డెమోక్రటిక్ పార్టీ మేయర్ ప్రైమరీ ఎన్నికల ఫలితాల్లో భారత సంతతికి చెందిన 33 ఏళ్ల జోహ్రాన్ మమ్దాని సంచలన విజయం సాధించారు. న్యూయార్క్ నగర రాజకీయాల్లో ఇదొక అనూహ్య పరిణామం. రాజకీయ ఉద్దండుడు మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోను సైతం ఓడించి అందర్నీ ఆశ్చర్యపరిచిన మమ్దాని ట్రంప్ మాస్టార్కు మాత్రం పిచ్చోడుగా కనిపిస్తున్నాడు. డెమోక్రటిక్ పార్టీ పైన, ఆ పార్టీలోని నేతలపైన అక్కసు వెళ్లగక్కుతూ ట్రంప్ వేసిన సెటైర్లు ఆయన పిన్న బుద్ధిని మళ్లీ బయటపెట్టేశాయి. జోహ్రాన్ మమ్దాని 100% కమ్యూనిస్టు పిచ్చోడు అంటూ ట్రంప్ చేసిన విమర్శలు, ఆయన ఆడిన వెటకారం ట్రంప్ ఒరిజినల్ ని బయటపెట్టేసింది. గిల్లేది ఆయనే, తర్వాత ఆయింట్మెంట్ పూసేది కూడా ఆయనే, యుద్ధం చేద్దామా అని రెచ్చగొట్టేది ఆయనే, ఇప్పుడు వార్ వద్దని ఆపింది ఆయనే. ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ టార్గెట్ గా 2 వారాలుగా ట్రంప్ ఆడుతోన్న గేమ్ మామూలు గేమ్ కాదు. కాల్పుల విరమణకు పిలుపునిచ్చి ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల్ని కీలుబొమ్మలను చేసి ఆడించారా అనే డౌట్లు పుట్టించింది ట్రంప్ తీరు. ఇరాన్ పైకి ఇజ్రాయెల్ ను ఎగదోయడమే కాదు, తనకు తాను యుద్ధానికి దిగి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని కడిగి కళ్లాపి జల్లానంటూ లేని మీసాన్ని మెలేశారు. మరణమా శరణమా, ఏదో ఒకటే నీకు ఛాయిస్ అంటూ ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చినట్టే ఇచ్చి వైమానిక దాడులు వెంటనే ఆపేయాలంటూ ఇజ్రాయెల్ పై కస్సుబుస్సులాడారు. ఎందుకు మొదలుపెట్టినట్లు, ఎందుకు విరమించినట్లు? ఇరాన్ సంధికొచ్చిందా? మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గాయా అంటే అదీ లేదు. విచిత్రం ఏంటంటే ఎప్పుడూ లేంది ఈసారి తన జిగ్రీ దోస్త్ ఇజ్రాయెల్ పైనే కోప్పడ్డం ట్రంప్ మైండ్ సెట్ పై డౌట్లు పుట్టిస్తోంది. అలాగని బుర్రలో ఏదనిపిస్తే అది చేసే బోళా మనిషి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ట్రంప్ కెరీర్ లో సునక విశ్వాసాల కంటే నక్క నాటకాలే ఎక్కువ. ఎందుకు ఎవరిని ఎప్పుడు ఎలా ప్రేమిస్తాడో తెలీదు, ఆ వెంటనే ఎందుకు ఖటీఫ్ చెప్తాడో కూడా తెలీదు. మోదీ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అంటారు, అదే నోటితో ఐ లవ్ పాకిస్తాన్ అని యుగళగీతం ఎత్తుకుంటారు. ప్రపంచ తీవ్రవాదానికి అడ్డాగా మారి ఒసామా బిన్ లాడెన్ ను జేబులో దాచిపెట్టుకున్న పాకిస్తాన్ సైతం చంకనెత్తుకున్న చరిత్రుంది ట్రంప్ సార్కు. ముద్దొచ్చినప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ను పిలిచి డిన్నర్ మీటింగ్ లో కూర్చోబెట్టుకుంటారు. కట్ చేస్తే మాకు తెలియకుండా న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్లను తయారు చేసుకుంటావా అని అదే పాకిస్తాన్ మీద కన్నెర చేస్తారు. మొన్న మధ్య వలసదారులతోనే మనకి ఇక్కట్లు అంటూ ఇమిగ్రెంట్ల ఏరివేతకు తెగబడ్డారు. సోషల్ మీడియా ఖాతాల్ని పరిశీలించి సచ్చీలురుగా తేలితేనే వీసాలిస్తామంటూ మన విద్యార్థులపై బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. విదేశీ స్టూడెంట్స్ కు అడ్మిషన్స్ ఇస్తారా అంటూ హార్వర్డ్ యూనివర్సిటీకి వార్నింగ్ ఇచ్చినప్పుడు కామెడీ పీస్ లాగే అనిపించారు. సో అపరిచితుడు సినిమాలో రెమో ఆయనే, రాము కూడా ఆయనే.
గజనీ కంటే ఘోరంగా ఉంటూ ప్రపంచ దేశాలకి తిక్క పుట్టిస్తోంది ట్రంప్ గారి ట్రాన్స్ఫర్మేషన్. అమెరికా అధ్యక్షుణ్ణి మన కేఏ పాల్తో పోలిక పెట్టాల్సి రావడం ఓ పరాకాష్ట.